ఏవండి ఏవండి రండి రండి. ఏవండి ఫస్ట్ టైం కదా, మొదటి రోజు అలాగే ఉంటుంది. మనం రేపు ట్రై చేద్దాం. నేను ఎంత ట్రై చేద్దామన్నా నా వల్ల అవ్వట్లేదు. పర్వాలేదండి, మళ్ళీ రేపు ట్రై చేద్దాం. సరే సరే పడుకోండి. ఏమండి నిన్నంటే ఏదో అలా అయిపోయింది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామా? నాకు చేయాలని ఉంది కానీ ఎందుకో నాకు దగ్గరికి వచ్చేసరికి భయం అవుతుంది. ఏం కాదండి, ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేయొచ్చు అనుకో, కానీ ఎందుకో నాకు భయం అవుతుంది. చేద్దామని అనుకుంటున్నా కానీ చేస్తేనే కదా తెలుస్తుంది. రండి. వద్దులే, రేపు మళ్ళీ ఎప్పుడు చూద్దాం. నాకెందుకో ఏమో మనసు ఒప్పట్లేదు. రండి ఒకసారి ట్రై చేద్దాం. ప్లీజ్ రండి. నన్ను బలవంత పెట్టా ప్లీజ్. నువ్వు పడుకో. రాము ఇప్పుడు వచ్చావరా? ఇప్పుడే వచ్చాను. కూర్చో. రా కూర్చో. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. కూర్చో. ఏంటి ఏంటి విశేషాలు? ఏం పని మీద వచ్చినావు ఇక్కడ? ఏంటన్నా బాగున్నావా? బాగున్నా. అందరు ఇంట్లో ఎట్లున్నారు? బాగున్నారా? బాగున్నారా అన్నయ్య? సడన్గా వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు? చిన్న వర్క్ ఉంది అన్నయ్య, 4-5 days ఉంటుంది, అందుకే వచ్చాను. ఇంకా తిన్నా లేదా ఏమన్నా? బయట తినేసి వచ్చాను అన్న. రాము టీ తీసుకో. థ్యాంక్స్ అన్న. బయట వాడు ఏం తిన్నాడేమో, తినడానికి ఏమన్నా చెయ్యి. వద్దు అన్నయ్య, నేను బయట తినేసాను, రాత్రికే తింటాను. సరే రాత్రికి ఏమన్నా చేద్దాం. కూర్చో ఇటు. ఇంకా ఏంటి విశేషాలు? ఏంటన్నా కొత్తగా పెళ్ళి అయింది, చక్కగా జాలీగా హనీమూన్ వెళ్ళకుండా ఇక్కడేంటన్నా ఆఫీస్కి లీవ్ తీసుకో, చక్కగా ఒక 10 days మంచిగా జాలీగా వెళ్ళు. ఏమదినా? అంటే పోవాలని అనుకున్నాం కానీ కుదరట్లేదు ఆఫీస్ వర్క్ వల్ల. వెళ్తాంలే, ఇంకా టైం ఉంది కదా. ఏంటన్నా మళ్ళీ పాత పడిపోయిన తర్వాత ఎవరైనా సరే పెళ్ళైన కొత్తలో వెళ్తారు హనీమూన్కి. నువ్వు పెళ్ళైన సంవత్సరానికి వెళ్తావు ఏంటి? అట్లా ఏం లేదు, వెళ్దాంలే. ఇంకెందుకు, చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి కదా. ఏంటో. రేపు వెళ్ళాలా నువ్వు మళ్ళీ? లేదు టైం ఉందా? లేదన్నా, 4-5 days ఉంది వర్క్, అదే చూస్తున్నా. రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది, అది కాల్ రావాల్సి ఉంది. ఏం లేదు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు. నువ్వు బయట అటు ఇటు ఉండవు. ముందే రోజులు మంచిగా వెళ్ళవు, ఇన్నే ఉండు. బయట తినుడు బాగానే, వద్దునే మంచిగా వంట చేసి పెడతారు, తిని ఇన్నే ఉండు. సరే అన్న. సరేనా? ఇప్పుడైతే నేనైతే ఆఫీస్కి వెళ్తా. సరే అన్నయ్య. సాయంత్రం వచ్చాక మాట్లాడదాం. సరే అన్న. ఇంకేంటి రాము సంగతులు? ఏం లేదు అన్న. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. అవును, మొన్న ఏదో ఎగ్జామ్ రాసావు కదా? అవును అన్న. ఎంతవరకు వచ్చింది? అది అంతగా రాయలేదు, క్వాలిఫై అవుతానని కొంచెం నమ్మకం లేదు. ఏం పర్వాలేదులే, అయితే మంచిగా ప్రిపేర్ అవ్వు. సరే, నీకోసం ఏమైనా తీసుకొస్తాను. ఏం వద్దు అదినా, పర్వాలేదు. మొహమాటం పడకు, ఏం కావాలో చెప్పు, నేను వండి పెడతాను. మీ ఇష్టం వదిన. డిన్నర్లోకి ఏం చేయమంటావు? మీ ఇష్టం వదిన. నీకు చేపల పులుసు ఇష్టం అని విన్నాను, అది వండేస్తానులే. సరే వదిన. సరే, నీకేం కావాలన్నా అడుగు, మొహమాటం పడకు. ఈ రూమ్లోనే నువ్వు రెస్ట్ తీసుకో. సరే వదిన. అక్కడ వాష్రూమ్ ఉంది, ఫస్ట్ ఫ్రెష్ అప్గా. సరే. సరే.
వదినా ఏ రాము ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, న్యూస్ పేపర్ చదువుతున్నా. ఓ ఎప్పుడు చదివినా? మరి ఏంటి వదినా, ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంచెం వేగంగా చదవాలి కదా. ఫ్రెండ్స్ అలా ఏం లేదా? ఫ్రెండ్సా? మనకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. అదేంటి ఫ్రెండ్స్ లేకపోవడం? బయటికి వెళ్ళడం, ఫోన్లు మాట్లాడడం, చాటింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా. నాకెవరు లేరు వదినా, నేను జాబ్ ప్రిపేర్ అవుతున్నాను. ఈ ఫ్రెండ్స్తో పెట్టుకుంటే ఉన్న జాబ్ కూడా సరిగ్గా చదవలేము. గర్ల్ ఫ్రెండ్? ఊరికి వదినా, నాకేం గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది? ఏ పర్లేదు రాము, చెప్పు, నేనేమనుకోను. అయ్యో లేదు వదినా, నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. లేకుండా ఎలా ఉంటారు? ఏమో నాకైతే లేరు. నా దగ్గర దాస్తున్నావు. నీ దగ్గర ఎందుకు దాస్తాను? నా గర్ల్ ఫ్రెండ్ అయితే ఎవరు లేరు. నిజంగా లేరా? నిజంగా లేరు వదినా. లేకుండా ఎట్లా ఉంటున్నావు? అర్థం కాలేదు. అంటే వయసులో ఉన్నావు, గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తారు కదా. లేదు అంటే సని 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 రే సా సా సని 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 రే 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 సగ పా 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 గ గ మ గ మ గ గ సగ పా 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 గ గ మ సగ మ గ గ. ఫోకస్ అంతా ఎందుకు చేయవు? ఎవరు నచ్చలేదా? కెరీర్ మీద ఫోకస్ పోతుందని. అప్పుడప్పుడు సరదాగా అవి కూడా ఉండాలి కదా. ఎంతసేపు కెరీర్, చదువు ఇవేనా? ఇప్పుడు వరకైతే ఏం లేదు వదినా. ఎవరిని చూస్తే ఏమనిపించలేదా? ఏం అనిపించలేదు వదినా. అంటే నాలాగా అందంగా ఎవరు తగిలి ఉండరు, అంతేనా? అవును వదినా. నేను ఎలా ఉన్నాను? బాగున్నారు వదినా, అందంగా ఉన్నారు. ఇప్పుడు అనిపించిందా నాలా అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ దొరికితే బాగుండు అని? ఏం లేదు వదినా, అనిపించలేదు. రాము తిన్నావా? తినేసి వంటకి ఇట్లా అయిపోయింది, తినేసిరా? తినేసాడండి. సరే ఇదో ఒకసారి తినేసిన వాడు ఇంకా ఏమైనా పని ఉందంటున్నా వాడికి? ఏదో ప్రిపేర్ అవుతున్నాడండి. తిన్నావా మరి? ఇంకా లేదు. నేను ఇట్లాగా ఆఫీస్లో తినేసి వచ్చిన, నువ్వు తిని రెస్ట్ తీసుకో. మార్నింగ్ తొందరగా వెళ్ళాలి, మళ్ళీ ఆఫీస్లో ఏదో వర్క్ ఉన్నట్టుంది, నాకు తొందరగా అని చెప్పారు. నేను ఉండి వాడిని చూసుకుందామంటే అవ్వట్లేరు. నువ్వు జర చూసుకోవాలి. మళ్ళీ వాడు ఏమనుకుంటాడు, లేక ఇంటికి వస్తే కూడా పట్టించుకోవట్లేరు అనుకుంటాడు.
నేను చూసుకుంటున్నాను బాగానే, కానీ మీకోసం నేను వెయిట్ చేస్తూ కూర్చుంటే మీరు తినేసి వచ్చారా? ఇంకా ఆఫీస్లో అందరూ తింటున్నారు, ఇంకా నన్ను కూడా తినంటే తినేసి. సరే నువ్వు తిని రెస్ట్ తీసుకో. ఈరోజు ఎలాగైనా ఓపెన్ అవ్వాలి. ఎలా చెప్పాలి? రాము, వదినా, ఏం చేస్తున్నావు? ఏం లేదు వదినా, ప్రిపేర్ అవుతున్నా. ఓ, ఎప్పుడు చూసినా అదేనా? బోర్ కొట్టదా నీకు? బోర్ ఏముంది, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అంటే అప్పుడప్పుడు చిల్ అవ్వాలి కదా. ఏం చిల్లు వదిన, ఎగ్జామ్స్ ఉంటే చిల్లు ఎలా అవుతా? నిన్న నేను చెప్పిన దాని గురించి ఏం చేసావు? ఏం చెప్పారు? అంటే అసలు ఏం గుర్తులేదా? లేదు వదిన. అదే నిన్న మాట్లాడుకున్నాం కదా, గర్ల్ ఫ్రెండ్, లవర్, ఫీలింగ్స్. ఓహో అదే, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరని చెప్పానుగా. అది కాదు రాము, ఎంతసేపు అని ఫోన్ చూస్తూ చదువుకుంటావు? కాసేపు నాతో మాట్లాడొచ్చుగా. చెప్పండి వదిన. నువ్వు ఫోన్లోనే మొహం పెడితే ఏం చెప్తాను? సరే చెప్పండి. ఫీలింగ్స్ అన్నాను, మరి నీకేం ఫీలింగ్స్ రాలేదా? నాకెవరి మీద ఏం ఫీలింగ్స్ లేవు. నిన్ననే అన్నావు కదా నేను బాగున్నానని. అవును వదిన, మీరు చాలా బాగున్నారు. మరి ఫీలింగ్స్ రాలేదా? ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి వదిన? మీ అన్నయ్య చూస్తేనేమో మాకు కొత్తగా పెళ్ళయింది, కానీ మా మధ్య ఏం లేదు. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా. కొంచెం నువ్వు నన్ను అర్థం చేసుకుంటే. ఏం అర్థం చేసుకోవాలి? అదే రాము, ఫీలింగ్స్ అంటున్నాను, అర్థం అంటున్నాను, మీ అన్నయ్య నన్ను ఏం చేయట్లేదు అంటున్నాను. చెప్పండి వదిన, మీరు చెప్తుంది అర్థం కావట్లేదు. ఒక ఆడదాన్ని ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి రాము? నువ్వు చాలా బాగున్నావు. నేను నీకు నచ్చాను అన్నావు కదా. మరి మన ఇద్దరం కలిసి కాసేపు ఎంజాయ్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నావు వదినా? బ్రెయిన్ ఉందా? నిన్నటి నుంచి చూస్తున్నాను, ఏదో ఒక విధంగా ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు. సరే నార్మల్గానే మాట్లాడుతున్నారేమో అనుకున్నాను, కానీ మీ మనసులో ఇంత మైండ్ ఉందా? ఇంతలా ఆలోచిస్తున్నారా? చూడండి వదినా, మాది పద్ధతి గల ఫ్యామిలీ. అన్నయ్య చాలా మంచోడు. మీకు పిల్లలు పుట్టరని మీరు ఇలా మాట్లాడుతున్నారు. అన్నలో ఏదో తప్పు ఉండొచ్చు, కానీ హాస్పిటల్కి వెళ్తే ఆ తప్పు క్లియర్ అవుతుంది. అవును రాము, పిల్లలు పుట్టాలంటే ముందు కాపురం చేయాలి కదా. మీ అన్నయ్య దగ్గర లేనిదే అది కదా. వదినా, ప్రతి మగాడిలో కాపురం చేసే స్టామినా ఉంటుందో లేదో నాకు తెలీదు, కానీ ప్రతిదానికి సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. అన్నయ్య ఈరోజు ఏదైనా ప్రాబ్లం ఉంటే రేపు పొద్దున ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. కూర్చొని మాట్లాడుకోలేదునా. ఇలా మా అన్నయ్య మీకు సుఖం ఇవ్వట్లేదని ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పదం వేరు అంటారు. మా పద్ధతి చాలా మంచిగా ఉంటాం మేము. మా ఫ్యామిలీ కూడా చాలా సాంప్రదాయంగా ఉంటాం. మా ఫ్యామిలీలోనే మీరు ఉంటారని అనుకుంటున్నాను, కానీ ఇలా బజారులాగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు. ఎప్పటికైనా మారండి వదినా. మా అన్నయ్య చాలా మంచోడు. మా అన్నయ్య మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. మీకు శారీరక సుఖం ఇవ్వకపోయినా మంచిగా చూసుకుంటాడు. సమస్య ఈరోజు కాకపోతే రేపైనా పరిష్కారం అవుతుంది. మీరు ఒక్కసారి చేసిన తప్పుని చచ్చినా మర్చిపోలేరు. ఈరోజు నేను కాబట్టి సరిపోయింది. అది బయట ఎవరి దగ్గరైనా అయితే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఏదైనా చేస్తారు. చేసిన తప్పు మళ్ళీ వెనక అవుతుందా? మా అన్నయ్య చాలా మంచిడు వదినా, అర్థం చేసుకుని కాపురం చేయండి. నేను వెళ్తున్నాను.
మాట్లాడుతున్నాను. ఏం లేదు.